ఐటీ నిబంధనలపై కేంద్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మీడియా వార్తలు, సోషల్ మీడియా పోస్టుల్లోని నిజానిజాలను తేల్చేందుకు ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ఏర్పాటు అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి అనుమతినిచ్చే ఐటీ సవరణ నిబంధనలు 2023 అమలును ప్రస్తుతానికి ఆపిస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. ఆ నిబంధనలను రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19లకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ చందూర్కర్ తీర్పునిచ్చారు. ఐటీ సవరణ నిబంధనలు 2023 అమలును సవాల్ చేస్తూ స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన సోషల్ మీడియా కంటెంట్ ను ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ పేరుతో కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేస్తుందని, అలాగే సోషల్ మీడియా ఖాతాలను డీయాక్టివేట్ చేయించిందని ఆరోపించారు. అయితే ఫ్యాక్ట్ చెక్ యూనిట్ల ఏర్పాటు వెనుక ఎలాంటి దురుద్దేశమూ లేదని తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. సర్కారుపై కునాల్ కామ్రా చేసిన ఆరోపణలను సరికావని తెలిపింది ప్రభుత్వం. దీనిపై విచారణ జరిపిన బాంబే హైకోర్టు తాజా ఆదేశాలను జారీ చేసింది. వాస్తవానికి ఈ అంశంపై 2024 జనవరిలో న్యాయమూర్తులు జస్టిస్ జిఎస్ పటేల్, జస్టిస్ నీలా గోఖలేలతో కూడిన బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ స్ప్లిట్ తీర్పునిచ్చింది. అంటే ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన తీర్పును ఇచ్చారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు అనుమతినిచ్చే ఐటీ సవరణ నిబంధనలు 2023 రాజ్యాంగ విరుద్ధమైనవని న్యాయమూర్తి జస్టిస్ జిఎస్ పటేల్ పేర్కొనగా, ఆ నిబంధనలు బాగానే ఉన్నాయని న్యాయమూర్తి జస్టిస్ నీలా గోఖలే అప్పట్లో తెలిపారు. అయితే తాజాగా దీనిపై విచారణ జరిపిన బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ చందూర్కర్ గతంలో జస్టిస్ జిఎస్ పటేల్ వ్యక్తం చేసిన అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. ఈ చట్టం ద్వారా పరిమితికి మించిన శక్తులు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నించిందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ముంబై హైకోర్టు ఆదేశాలపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. వాటిపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్టే విధిస్తేనే ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటుకు మళ్లీ తలుపులు తెరుచుకుంటాయని న్యాయ నిపుణులు తెలుపుతున్నారు. ఇక గతంలో కూడా ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, న్యూ బ్రాడ్కాస్ట్ అండ్ డిజిటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మ్యాగజైన్స్ కూడా ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ముంబై హైకోర్టులో పిటిషన్లు వేశాయి. ఆ విభాగం ఏర్పాటు వల్ల భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని, సెన్సర్షిప్ హక్కులు ప్రభుత్వం చేతుల్లోకి వెళతాయని వాదించాయి. కేంద్ర ప్రభుత్వం గత ఏప్రిల్ 6న ఐటీ సవరణ నిబంధనలు 2021లో పలు సవరణలు చేసింది. ఐటీ సవరణ నిబంధనలు 2023ను అమల్లోకి తెచ్చింది. తప్పుడు వార్తలు, సోషల్ మీడియాలోని తప్పుదోవ పట్టించే కంటెంట్ను గుర్తించి నిలువరించే లక్ష్యంతో ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే అంశాన్ని అందులో ప్రతిపాదించారు.